ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. నన్నే మాట్లాడించు కదా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. సో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ 4 ఎపిసోడ్లు వచ్చేసినాయి. అండ్ వాట్ ద ఏంట్రా ఇది, నాకు మత్తిపోతుంది ఒక్కొక్క ఎపిసోడ్. పిచ్చోన్ అయిపోయినా, నిజంగా చెప్తున్నా. నేను ఏదో రకంగా భయపడ్డా, వీళ్ళు కొద్దో గొప్ప దీన్ని ఫంబుల్ చేస్తారేమో, సరిగా రాయరేమో, సరిగా తీయరేమో అనుకున్నా. ఫస్ట్ 2 నిమిషాల నుంచి స్టార్ట్ అయింది భయ్యా, ఒకటే మ్యూజిక్. క్లైమాక్స్ ఎపిసోడ్ 4 ఎండింగ్ చూసిన తర్వాత నాకు గుండె ప్యాంట్లోకి వచ్చింది లిటరల్ గా. మొత్తం ఈ 4 ఎపిసోడ్ ఎట్లున్నాయంటే, ప్రతి ఎపిసోడ్ ప్రతి సీను ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూడాలి, ఏమవబోతుందో, ఎవరికి ఏమైతుందో అని చెప్పేసి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత బాగా రాసినట్టే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అండ్ హైలైట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకి సీజన్ 1 నుంచి సీజన్ 4 వరకు, ఎంతెందుకు సీజన్ 5 వరకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ ని, ప్రతి సీన్ ని, ప్రతి చిన్న ప్లాట్ ఎలిమెంట్ ని కూడా, ఎవ్రీ సింగిల్ థింగ్, ఇది నీకు నచ్చదు అనుకుంటా చూసినా, దాన్ని కూడా ఎంత బాగా వాడినంటే, ప్రతి క్యారెక్టర్ మనకు ప్రీవియస్ సీజన్స్ లో వాళ్ళు నచ్చలే అనిపిస్తుంది చూసినావా, ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ అద్భుతమైన రైటింగ్. అమ్మ బాబోయ్, నేనైతే మాత్రం విల్లుగాడిని నిజంగా అండర్ ఎస్టిమేట్ చేసిన. నిజంగా భయ్యా, నీ స్పాయిలర్స్ ఏమి ఇవ్వను. మనం డస్టిన్, స్టీవ్ వీళ్ళు బతకాలి, వీళ్ళు చచ్చిపోతే ఇంకా అంతే అనుకున్నాం కదా. డస్టిన్, స్టీవ్ మ్యాటరే కాదు. టెక్నికల్ వాళ్ళు ఎప్పుడు మ్యాటర్ కాదు అంటే, లైక్ టెక్నికలీ లైక్ మెయిన్ క్యారెక్టర్స్ చూసుకుంటే డస్టిన్ అండ్ స్టీవ్ వాళ్ళు మైండ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఫ్యాన్ ఫేవరెట్స్ అవన్నీ. బట్ స్టోరీని, క్యారెక్టర్స్ ని వీళ్ళు ఏ రేంజ్ లో వాడిరంటే దీంట్లో, బ్రో వాట్ ద హెల్. అండ్ ఐ పర్సనలీ లవ్ మైక్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ 2 సీజన్ కూడా చాలా గ్రేట్ క్యారెక్టర్. థర్డ్ సీజన్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో వై మైక్ మ్యాటర్స్, దీంట్లో వై నాన్సీ మ్యాటర్స్, దీంట్లో వై జాయిస్ మ్యాటర్స్. ఇట్లా ప్రతి క్యారెక్టర్ కి ఒక్కొక్క రీజనింగ్ ఇస్తా ఉంటారు. ఆ రీజనింగ్ మనకు ఫస్ట్ సీజన్ నుంచి వాళ్ళు ఎందుకున్నారు, ఆ క్యారెక్టర్స్ అంటే మనకి ఎందుకు అంత ఇష్టము, ప్రతి దాన్ని అద్భుతంగా తీసుకొచ్చిండు. మస్త్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో కాల్ బ్యాక్స్ ఉంటాయి భయ్య, ఇక్కడిది కాదు, సీజన్ 1 నుంచి కాల్ బ్యాక్స్ ఉంటాయి. ఆ కాల్ బ్యాక్స్ అప్పుడో ఎప్పుడో చూసినాం కదా, మర్చిపోయినాం అన్నట్టు ఏది ఉండదు. మనకి నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉంటాడు, టైం తీసుకుంటా ఉంటాడు. క్లైమాక్స్ తీసుకొచ్చిన తర్వాత నీ మైండ్ తిప్పి పారుతాడు. అండ్ ఆల్సో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈసారి డెమోగార్గన్స్. మనకి వెక్నా అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఉంది. అండ్ వెక్నాతో ఇంకోటి కథలు చేస్తున్నారు అన్నట్టు. అండ్ వీలర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, మైక్ వీలర్, నాన్సీ వీలర్ అండ్ ఆల్సో హాలీ వీలర్, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. వాళ్ళకి వాయమ్మో కేక్ అయ్యారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఎటో పోయింది ఇది. నేను ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎటో పోయింది నిజంగా. అండ్ ఇప్పుడు నేను ఆలోచిస్తే మాత్రం నాకు ఏదైనా నెగిటివ్ అంటే నాకు ఏది అనిపించాలంటే, లైక్ ఐఎమ్ సో ఇన్ లవ్ విత్ దిస్ స్ట్రేంజర్ థింగ్స్ వరల్డ్. వీళ్ళు ఏ రేంజ్ లో ఎక్స్పాండ్ చేశారంటే, అరే 18 months తర్వాత జరుగుతుంది సీజన్ 4 కి. ఈ 18 months లో వీళ్ళు ఇంత ప్లాన్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళు ఈ ప్లాన్ చేసుకునే అన్ని కరెక్ట్ అవుతున్నాయి, రాంగ్ అవుతున్నాయి, ఏదో అనుకున్నాం. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ డస్టిన్, స్టీవ్. ఫస్ట్ టైం డస్టిన్ గారి మీద ఈ సిరీస్ లో నాకు కోపం వచ్చింది. అరే దొంగ నా కూడా ఏం చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. అట్లా క్రియేట్ చేశారు, బట్ ఇట్ వాస్ జస్టిఫైడ్. అండ్ ప్రతి సింగిల్ థింగ్ జస్టిఫైడ్ అయింది. వాళ్ళు 3 years టైం ఏదో తీసుకున్నారో అది 100% కనబడదు భయ్య. పే ఆఫ్ అంటే ఇది ఇట్లుంది. ఎప్పుడైతే ఎపిసోడ్ 4 ఎండ్ అయిందో, అమ్మ బాబాయ్ ఏంట్రా ఇట్లా వేసారేంట్రా, ఇప్పుడు ఏంట్రా పరిస్థితి అని ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కొత్త ప్లాట్స్ తీసుకొచ్చారు. జస్ట్ ఏదో మనకి ఫస్ట్ 4 seasons లో చూపించిందనే కాదు, వెగ్నా ఏదో కొత్త ప్లాన్ వేసిన. ఆ ప్లాన్ ఏంటి మనకు అర్థం కావట్లేదు. ఆ ప్లాన్ తోటి ఏం చేయబోతున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. దీన్ని ఇంకో క్యారెక్టర్ తో కనెక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ కి అసలు ఎలాంటి వెయిట్ ఉండదు అనుకున్నా ఈ సీజన్. లేదు భయ్యా బ్రో, ఎపిసోడ్ 4 చెప్తున్నా కదా, మైండ్ మింగేటట్టే ఉంటది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇట్స్ లైక్ 1 hour 28 minutes అట్లా ఉంటది. ఫెంటాస్టిక్ వర్క్, సీరియస్లీ ఏం రైటింగ్ ఇది, మస్త్ అనిపించింది. అండ్ మనకి 11 అండ్ ఆల్సో మన హాపర్ ఉన్నాడు, కొత్త క్యారెక్టర్స్ అండ్ ఆల్సో పాత క్యారెక్టర్స్ వాళ్ళ కెమిస్ట్రీ మళ్ళీ బ్యాక్ టుగెదర్. ఈసారి హైలైట్ ఏంటంటే, విల్ అండ్ రాబిన్ వీళ్ళిద్దరు కలిసి, వాళ్ళు ఎట్లాంటి ఇద్దరు LGBT కాబట్టి గేస్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్ అది బ్లాసమ్ అవడం, అది క్లైమాక్స్ కదా ఎటో పోయింది. ఒరే ఏంట్రా ఈ రేంజ్ ఎట్లా తీసుకోపోయారా, నాకు ఒకటే అనిపిస్తుంది భయ్యా. చూసినా అంటే లైక్ ఇప్పుడే చూసినా, లైక్ చూసేసి ఒక 20-30 minutes అవుతుంది. నేను ఆలోచిస్తున్నా, ఇంకా ప్రాసెస్ చేసుకుంటున్నా. నాకు ఎలాంటి నెగిటివ్స్ అయితే అనిపించలేదు. కానీ హౌ వెల్ క్యాన్ యూ రైట్ అ స్టోరీ లైక్ దిస్ మ్యాన్, సీరియస్లీ ఎంత బాగా రాశారంటే చాలా బాగుంది. ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్, మర్రీ గానీ కూడా వదలలేదు, అండ్ ఆల్సో మ్యాక్స్ ని వదలలేదు. నేను చెప్తున్నా బ్రో, ఒకటే చెప్పేస్తా. స్ట్రేంజర్ థింగ్స్ లో మనం ఏమంటే మైకు 11, జానథన్, నాన్సీ, ఆరెల్స్, జానథన్, స్టీవ్ అనుకుంటే లవ్ స్టోరీ యాడ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను చెప్పేస్తున్నా, స్ట్రేంజర్ థింగ్స్ లో బెస్ట్ లవ్ స్టోరీ అంటే మాత్రం లూకస్ అండ్ మ్యాక్స్. అంతే. ఏ రేంజ్ లో రాసిందంటే దానికి సీన్స్ పడతాయి. ముఖ్యంగా సీజన్ 5 లో ఫెంటాస్టిక్ సీన్స్ పడ్డాయి. నాకు మాత్రం చెప్తున్నా కదా, ప్రతి సీన్ మైండ్ పోతుంది లోపల. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని, అమ్మ బాబోయ్ ఎటో పోయింది. చాలా బాగుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ కి ఏమవబోతుందని చెప్పేసి కొత్త హింట్లు ఇస్తూ ఉంటారు అనమాట. అక్కడ కొన్ని క్లిఫ్ హ్యాంగర్లు పెట్టిండు బ్రో, సీరియస్లీ మైండ్ బాగ్లింగ్. డెమోగార్గన్స్ ని నిజంగా ఫస్ట్ సీజన్ లో ఏమో అనుకున్నాం కానీ 5th season లో చూస్తుంటే ఉచ్చబడుతున్నాం నిజంగా. ఆ రేంజ్ లో ఉన్నాయి. ఒక అటాక్, యాక్షన్ సీక్వెన్సెస్, మిలిటరీని యూజ్ చేసి మిలిటరీ తోటి ఇంకో కథలు పడతా ఉంటారు. వీటన్నిటిని వెరీ టైట్లీ లిట్, వెరీ ఎంగేజింగ్లీ టోల్డ్. టైం తెలియలేదు నాకైతే మాత్రం. దగ్గర 5 hours 5.5 hours ఎంత ఉంది, టైం తెలియలేదు భయ్యా నిజంగా. నాకైతే మాత్రం ఐ ఎంజాయ్డ్ థరోలీ. నాకు పిచ్చి నచ్చింది. ఐ రియల్లీ కాంట్ వెయిట్. నెక్స్ట్ 3 episodes మీ దండం పెడతారా భయ్, థియేటర్స్ లో
వదలంటారా? అసలు ఏం పెడుతున్నారా మీరు? ఈ రేంజ్ రైటింగ్, ఈ రేంజ్ విజువల్స్ అద్భుతంగా పెట్టుకొని మీరు థియేటర్లో వదలండి. ఏం 3 గంటలు పెడతా వచ్చి చూస్తా, నా బొక్క. ఐ డోంట్ కేర్. సీరియస్లీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐ కాంట్ వెయిట్ టు గో. ఎట్లుంటుంది అని చెప్పేసి. ఎండింగ్ ఎట్లా ఇస్తారు అర్థం కావట్లేదు. కొత్త ప్లాన్లు ఇస్తున్నారు. ఇంకా చెప్తున్నా కదా, నేను స్పాయిలర్స్ ఇవ్వదు అనుకుంటున్నా. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మైండ్ పోయింది, నిజంగా మైండ్ పోయింది. రియలీ గుడ్. ఖచ్చితంగా చూడండి భయ్యా. ఇంకా టైం లేదు చూలే అంటే మాత్రం ఖాళీ తీసుకొని చూడండి. ఇంకా ఇప్పటి వరకు స్ట్రేంజర్ థింగ్స్ ఇంకా చూలే అంటే మాత్రం ఏం చెప్తున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజులు ఏం చెప్తున్నారు అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఐ కాంట్ రికమెండ్ ఇట్ స్ట్రాంగ్ ఇనఫ్ మ్యాన్. సీరియస్లీ చూడండి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఆర్ బ్యాంగర్స్. మామూలు బ్యాంగర్స్ కాదు, ఆటం బాంబ్ లెవెల్ బ్యాంగర్స్. నాకు పిచ్చి నచ్చింది. మేబీ యాజ్ అ ఫ్యాన్ గా నా మైండ్ లో ఇంకా ఇక్కడ బెటర్ కావచ్చు, అక్కడ బెటర్ కావచ్చు అని నాకు రావచ్చేమో ఫ్యూచర్ లో, ఇంకొక 1-2 గంటల తర్వాత ఆలోచించిన తర్వాత. బట్ రైట్ నో నా స్టేట్ ఆఫ్ మైండ్ అయితే మాత్రం మైండ్ పోయింది. నిజంగా మైండ్ పోయింది నాకైతే మాత్రం. సో మీరు చూసారా, చూడాలంటున్నారు నాకు కామెంట్స్ లో చెప్పండి మీ థాట్స్ ఇంటర్ స్ట్రేంజర్ థింగ్స్ మీద. స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. దీని గురించి స్పాయిలర్స్ చాలా మాట్లాడాలి, మైండ్ తినేస్తా లేకపోతే. సో యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసాను మామ. నెక్స్ట్ పెడతాం, మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.